నేను నీ మందిరములో నివాసము చేసిన చిరకాలము. నీతో నేను నీ మందిరములో నివాసము చేసిన చిరకాలము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే. ఎదురాడ ప్రాంతం అంతా కూడా పావనమైపోయింది. చక్కని వర్తమానాలు, చక్కని ప్రార్థనలు. మరి ప్రాంత వాసులందరూ కూడా ఎంతో ధన్యులు. ఎందుకంటే ప్రభు ఎంతైనా నమ్మదగిన దేవుడు. కనుక ఒక చిన్న మాట చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ప్రియమైన ఎదురువాడ గ్రామస్తులకు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు అందరికీ కూడా శుభములు నేను తెలుపుతూ ఉన్నాను. ఒకరి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టము జరిగింది. ఏంటి అంటే మరి వారు ఏమనుకున్నారంటే ఒక మంచి ఇల్లు కొనాలని అనుకున్నారు. 25 సంవత్సరాల కిందట 1,50,000 పెట్టి ఒక గృహాన్ని కొనడము జరిగింది. అయితే ఆ గృహాన్ని కొన్న తర్వాత రోజుకి కూడా ఒక ఆమె వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపో, ఇంట్లో నుంచి వెళ్ళిపో, ఇంట్లో నుంచి వెళ్ళిపో అని ఆ కొన్నటువంటి వారితో మాట్లాడడం మొదలుపెట్టింది. ఆ దినాల్లో అంత డబ్బు పెట్టి కొన్నటువంటి గృహాన్ని విడిచిపెట్టడం అంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. వారు ఎంతగానో ఆలోచించారు, ఏమి చేయాలా అని చెప్పి ఆలోచించారు. ఆ గృహములో ఒక అపవాది శక్తి ఎన్నో దినాల నుంచి ఉంది. వచ్చిన వారిని ఉండనివ్వకుండా వెళ్ళగొడతా ఉంది. ఈ కొనుక్కున్నటువంటి వారు 1 సంవత్సరం పాటు ఆ ఇంట్లో ఉండి ఆ స్వరాన్ని విని ఆ అపవాది శక్తి పడుతున్నటువంటి బాధలన్నీ కూడా విని వీరు కూటికి లేనటువంటి వారిగా దీన దారిద్ర స్థితిలోనికి దిగజారి వెళ్ళిపోయారు. అప్పుడు అనుకున్నారు, ఏంటి మేము ఎంతో మంచి స్థితిలో ఇల్లు కొనుక్కున్నాము, కానీ ఈరోజు ఈ స్థితిలోనికి వచ్చాము అని చెప్పి బాధపడి దుఃఖపడి వేదన చెందుతున్నటువంటి సమయంలో ఒక దైవజనుడు ఆ కుటుంబాన్ని దర్శించాడు. ఆ దైవజనుడు దర్శించి చెప్పారట, ఏమనంటే, అమ్మా మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నారో అన్నీ కూడా దేవుడు నాకు చూపించాడు, కనుక మీకున్న కష్టాలన్నీ పోతాయి, మీరు యేసు ప్రభు దగ్గరికి రండి అని చెప్పి ఆ దైవజనుడు వారిని ఆహ్వానించి చర్చికి నడిపించడం మొదలుపెట్టాడు. చర్చికి నడిపించడం మొదలుపెట్టిన తర్వాత వీరు రాత్రులు పండుకునేటప్పుడు ఆ ఇంటిలో ఉన్నటువంటి బిందులంట టకేలు మరి పడిపోతుండేవట. వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు మంచము టగటగటగటగడతా ఆడేదట. వీరు ఎంతగానో ప్రార్థన వదలకుండా పట్టుదల కలిగి ప్రార్థన చేశారు. అలాగా 6 నెలల పాటు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు వారు సత్యాన్ని తెలుసుకున్నారు. నిజమే, మేము నమ్మిన దేవుడు చాలా గొప్పవాడని తెలుసుకున్నారండి. తెలుసుకుని వారింటిలో ఉన్న వారందరూ కూడా యేసుక్రీస్తు నామములో బాప్తిస్ము పొందుకున్నారండి. వారందరూ కూడా యేసు నిజమైన దేవుడని తెలుసుకోవడం జరిగింది. ప్రియులరా, ఈరోజు ఆ ఇంటిలో వీళ్ళని పొమ్మని బాధించేటువంటి ఆ యొక్క అపవాది శక్తి ఒకరోజు కాళ్ళ దగ్గర కూర్చొని చెప్పిందట, ఏమన్నా తెలుసా, నేను వెళ్ళిపోతాను, మీరు నమ్మిన దేవుడు గొప్పవాడైనా కనుక నేను ఇంక ఉండలేకపోతున్నాను, నా శరీరం అంతా కాలిపోతుంది, నేను ఉండలేకపోతున్నానని చెప్పి మరి
వెళ్ళిపోయింది. హల్లెలూయా. చెప్పి మరి వెళ్ళిపోయింది. చూసారా యేసులో ఎంత శక్తి ఉందో, యేసు నామములో ఎంత బలము ఉందో అండి. వాళ్ళు ఎంతకైనా గృహం అమ్మేద్దాం అనుకున్నారు, కానీ యేసయ్య వలన, యేసు నామములో వారి కష్టాలు పోయాయి, వారి బాధలు పోయాయి, వారికి నష్టము పోయింది, అపవాది శక్తి పోయింది, వారికి ప్రాణానికి శాంతి దొరికింది, నెమ్మది దొరికింది. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమనంటే దేవుడిని వెంబడించినటువంటి వారి ఎడల ముందు వెనక కూడా ఆయన ఆవరించి ఉంటాడట. యేసుని వెంబడించిన వారికి యేసు ప్రభువారు ముందు వెనక కూడా ఆవరించి ఉంటాడు. కనుక ఈరోజు ఆ కుటుంబం అంతా కూడా ప్రభువుని వెంబడించి, ప్రభువుని నమ్మి, ప్రభువుని విశ్వసించి ఆ ఊరినంతటి కూడా మార్చడానికి సిద్ధమైపోయింది. హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్మితే మంచిది, మేలు జరుగుతుంది అని చెప్తారండి. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, యేసయ్య నిజ దేవుడు, ఆయన శాంతి సమాధానం ఇచ్చే దేవుడు, ఆయన మీ ప్రాణమును కాపాడే దేవుడు. మీకు మీ రాకపోకలందు యెహోవా మిమ్మల్ని కాపాడును, మీ ప్రాణమును కాపాడును. కనుక ఆయన మాత్రమే మనుషులు. ఈరోజు మనిషి ఉదయం వెళ్తున్నాడంటే రాత్రి ఇంటికి వచ్చినంత వరకు కూడా ఎదురు చూడడమే. ఆ వ్యక్తి ఇంటికి వస్తే అమ్మయ్య నా భర్త ఇంటికి వచ్చాడు, నా కొడుకు ఇంటికి వచ్చాడు, అమ్మయ్య మళ్ళీ మరుసటి రోజు బయలుదేరి వెళ్ళాలా. చూసారండి, యాక్సిడెంట్లు విపరీతంగా జరుగుతున్నాయి, ప్రాణ నష్టం విపరీతంగా జరుగుతూ ఉంది. ఏమని ఎన్నో పెద్ద పెద్ద దేశాలు శాంతి లేకుండా, సమాధానం లేకుండా యుద్ధాలు చేసుకుంటూ ఉన్నాయండి. ప్రకృతి దేవుడిదండి, సృష్టి దేవుడిదండి. మానవుడిని కేవలం దీన్ని ఏలమని చెప్పాడు. మానవుడు ఈరోజు దీన్ని పాడు చేస్తూ ఉన్నాడు. దేవునికి విరోధమైన ఈ ఆయుధము కూడా వర్తిల్లదండి. ప్రభుకి విరోధమైన ఈ ఆయుధము కూడా వర్తిల్లదు. కనుక నాడు నాసికారంధ్రములో నుంచి జీవాత్మ ఊదగా నరుడుగా మానవుడు అవతరించాడండి. మీరు ఈ భూమిని నింపండి అని దేవుడు చెప్పాడు. భూమిని నింపినటువంటి మానవుడు ఈరోజు ఏం చేస్తాడు తెలుసా? ప్రకృతి సూర్యుడట, ప్రకృతి చంద్రుడట, ఏమండి రోబోలు, ఏమండి రకరకాల ప్రయత్నాలు మానవుడు నేటి దినాన్న చేస్తా ఉన్నాడు. అంటే ఏంటి? మానవుడు మహనీయుడు, జ్ఞానం కలిగిన వాడు, దేవుని కన్నా గొప్పవాడు అయిపోతామని అనుకుంటున్నాడండి. కానీ అవేవి కూడా జరగవండి. యేసు ప్రభు చెప్పాడు, నా రాకడ అతి సమీపంలో ఉంది, నా రాకడకు ముందు యుద్ధములు జరుగుతాయి, భూకంపాలు వస్తాయి, అనేకమైన నష్టములు జరుగుతాయి, విభేదాలు జరుగుతాయి, కుటుంబాల్లో సమాధానము ఉండదు. అత్తకి కోడలంటే ఇష్టం ఉండదు, కోడలికి అత్త అంటే ఇష్టం ఉండదు, తల్లికి బిడ్డలంటే ఇష్టం ఉండదు. ఇలాంటి తరమంతా కూడా మరి తొందరలోనే మన చుట్టూ కూడా ఉందండి. కనుక శాంతి, సమాధానము, నీతి, ఏమండి అలాగే సత్యము, ఏమండి ఆయన అంటున్నాడు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే. ఆ సత్యాన్ని తెలుసుకున్నారు కనుక ఈ ఇల్లు కొన్నటువంటి వారు నష్టములోనికి రాలేదు. యేసును తెలుసుకున్నారు కనుక వారు పట్టినటువంటి ఆ పేడదయం కూడా వాళ్ళు విడిచిపెట్టి పారిపోయింది. హల్లెలూయా. అందుకే యేసుని నమ్మితే చీడపీడలన్నీ పారిపోతాయండి. యేసు ప్రభుని వెంబడిస్తే ఇంకేమి కూడా నిన్ను వెంబడించేది కంటే ఈ లోకంలో అనేకమైన ఉన్నావండి. మనిషిని ఇలా కనిపిస్తున్న మనిషి రేపు రోజు కనిపించడం లేదు. ఎందుకు అంటే మనిషి ఏం చేస్తున్నాడు? తినేస్తున్నాడు. మోసం చేయడం కాదు, మనిషి ఏమారుస్తూ ఉన్నాడు. కనుక అవన్నిటి నుంచి తప్పించబడాలంటే అన్నిటికీ మించిన శక్తి, ఒక శక్తి ఉంది, అదే యేసే శక్తి. యేసే శక్తి అది. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. యేసయ్య నామములో
శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. అలాంటి శక్తి ఎవరిలో లేదు కానీ యేసయ్య నామములో ఉంది. అతీతమైన అదృశ్యమైన శక్తి, ఆ దేవుని శక్తి. ఆయన కనపడడు కానీ మనిషి ప్రార్థన చేస్తే వింటాడు. ఆయన మాట వినబడదు కానీ నీ మాట ఆయన వినబడుతుంది. నువ్వు మనిషితో మాట్లాడు, యేసయ్యా నాయనా నా బాధ నేను చెప్తున్నాను అని ఈరోజు నువ్వు ప్రార్థన చేయి. యేసు ప్రభు ఈ మాటలు ఎందుకు చెప్పాలో తెలుసా? ఇక్కడ వ్యతిరేకమైనది నీ ఇంటిలో నీకు తెలియకుండా విరోధమైంది ఏదో తిరుగుతా ఉంది. అందుకే యేసు బయలుపరిచాడు. నమ్ము, విశ్వసించు, దేవుణ్ణి అంగీకరించు, రక్షణ పొందు. ఇది అనుకూల సమయము, ఇది రక్షణ దినము. దేవుడి మాటలు దీవించును. ఏర్పాటు చేసుకున్న సేవకుల ద్వారా నడతండి, అతి మధురమైన మాటలు నడతండి. ప్రభా దేవా మీరు పలికించి ఉన్నారు నాయన, వందనాలు నాయన. దేవా ఇక్కడ నివసిస్తున్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ కుటుంబంలో నాయన తండ్రి ప్రభా మీ యొక్క ఆదరణ దయచేయండి. అశాంతిగా ఉన్నవారు హృదయాలను నాయన మీ యొక్క శాంతితో నింపండి. దేవా వందనాలు. దేవా ఎవరితో చెప్పుకోలేక నాయన తండ్రి ప్రభా దేవా ఒంటరిగా ఉన్నప్పుడు దుఃఖిస్తున్నారేమో నాయన తండ్రి, వారి దుఃఖము యావత్తు తీసివేయండి నాయన తండ్రి ప్రభా. మీ యొక్క సంతోషముతో నాయన తండ్రి వారిని నింపమని వేడుకొనిచున్నాము. దేవ వ్యక్తపడిన మాటలు నాయన తండ్రి ప్రభా దేవ ఇక్కడ వినిన ప్రతి బిడ్డ సహోదరి సహోదరుల జీవితాలలో నాయన వారి కుటుంబాలలో వారి బిడ్డల కుటుంబాలలో కూడా నాయన దీవెనకరము అవునుగాక అని మేము పలుకుచుండగా నాయన నిండైన మెండైన దీవెనలు నాయన తండ్రి ప్రభా అందరిలోని కూడా మీరు నాయన కుమ్మరించమని వేడుకొనిచున్నాం. వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన తండ్రి ప్రభా. దేవ ఈ గ్రామం నాయన తండ్రి ప్రభా మాకు తెలియదు నాయన తండ్రి, కానీ నాయన మీరు ఏర్పాటు చేసుకున్న సేవకుల ద్వారా నాయన సత్యంపాల్ గారు పాస్టర్ గారి ద్వారా నాయన తండ్రి మా సతీష్ పాల్ గారు పాస్టర్ గారిని మీరు నడిపించి ఉన్నారు. దేవ మా బీజేఎం నాయన తండ్రి ప్రభా సువార్త గుంపుని నడిపించి ఉన్నారు తండ్రి ప్రభా. దేవ రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, రక్షణ పొందుకోవడానికి తండ్రి ప్రభా సత్యంపాల్ గారి సంఘానికి వెళ్ళడానికి సహాయం దయచేయండి. తండ్రి ప్రభా దేవ నేనున్నాను అందరూ అంటారు కానీ నాయన దేవ కష్టం వచ్చినప్పుడు తొలగిపోయిన వారే మీరైతే నాయన ప్రతి కష్టంలో దుఃఖంలో వేదనలో బాధలు మేమున్నానని నాయన విడవని దేవుడుగా ఉన్నావైనా దేవాలైనా మీ యొక్క ఆదరణ అందరికీ కావాలి నాయన తండ్రి. దేవాలయ తండ్రి ప్రభా ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రతి బిడ్డ కుటుంబంలో నాయన తండ్రి వారి నాయన తండ్రి ప్రభా దేవ చేస్తున్న పనిపాటులు వ్యాపారాలు ఉద్యోగాలు నాయన మీరు దీవించండి. బిడ్డల చదువును దీవించండి, వారి రాబడలను పెంచండి నాయన తండ్రి. మీ సహాయ సహకారములతో నాయన తండ్రి ప్రభా అభివృద్ధి చేయండి. ప్రాముఖ్యంగా నాయన రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి అయ్యా దేవా. అది ఎంత విలువ పెట్టి కొనినా నాయన తండ్రి దొరకదు నాయన తండ్రి, అది మీరు తలచుకుంటేనే వస్తుంది నాయన తండ్రి. మీ కృప నాయన దేవా ఇక్కడ ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రతి బిడ్డ కుటుంబం కుమ్మరించమని వర్తమానము విత్తబడిన ఈ మధురమైన వాక్య భాగము నూరంతుల ఫలముగా ఫలించలాగిన నాయన మీ నిండైన మెండైన దీవులను కుమ్మరించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.